శ్వేత, ఆ తెనాలి చెప్పేది నిజమే. నా కళ్ళలో పవర్ ఉంది. చా, వాడే ఓవర్ అనుకుంటే వాడికైనా ఓవర్ చేస్తున్నావే. కాదే, మా డాడీ కూడా చెప్పారు. ఇప్పుడు చేసిందేంటిది? ఏం చెప్పా? సాయంత్రం మీరు ఇంటికి వచ్చి వంట చేయాలి. ఒసే, నువ్వు రోజంతా టీవీ మీద కూర్చోటం, కిట్టి పార్టీలు చేసుకోవటం, షాపింగ్ చేయటం తప్ప ఎప్పుడైనా ఒక్క టీనా మొఖాన్ని కొట్టేవా? మోడల్స్ వచ్చారు కదా అని కాళ్ళు పట్టేవా? మన పెళ్లి రోజున మీ కాళ్ళు పట్టుకుంటే కాలు బెనికిందన్నారు. అదేంటో నేనేం పట్టుకున్నా బెనికింది అంటున్నారు. ఏయ్, నన్ను రెచ్చగొట్టకు. మీరు గాని వంట చేయకపోతే రాత్రి బెడ్రూమ్ లోకి రానివ్వను. ఏయ్, నేను తలుచుకుంటే ఫోటోకి ఒక బెడ్రూమ్ చప్పున 3 పూట్ల 3 బెడ్రూమ్ లో పడుకుంటానే. మీరు ఇలాగే మాట్లాడితే నేను పుట్టింటికి వెళ్ళిపోతాను. ఏంటి బెదిరిస్తున్నావా? ఎల్వా ఎల్లు, ఐఎమ్ వెయిటింగ్. అంకుల్, ఏంటమ్మా? ఏంటే? మీరు స్ట్రెస్ లో ఉన్నారా? లేదమ్మా, సిటీ బస్ లో ఉన్నాను. దా, మన ఇద్దరు కలిసి వెళ్దాం. దా. కోప్పడకండి అంకుల్, మీ స్ట్రెస్ నేను తీసేస్తాను. ఎలా? మీరు కాసేపు నా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడండి, మీ స్ట్రెస్ మొత్తం పోతుంది. నా కళ్ళలోకి చూస్తే ఇప్పుడు మీకేమనిపిస్తుంది? నీ కళ్ళు పీకేలనిపిస్తుంది. అసలు స్ట్రెస్ అన్న రోగం మగాళ్ళకి వచ్చిందే మీ ఆడవాళ్ళ వల్ల. ఇంకా కాసేపు ఎక్కడుంటే మా ఆవిడ మీద కోపం నీ మీద చూపించాల్సి ఉంటుంది. వెళ్ళి ఎక్కడి నుంచి. ఓ సింపుల్ కేసు వచ్చింది, సివిల్ కేసు. నువ్వు డెఫినెట్ గా ఈ కేసుని కాంప్రమైజ్ చేయగలవు. ఎందుకంటే ఈ కేసులో క్రూషియల్ పాయింట్. రుక్మిణి గారు, కాఫీ కావాలా, టీ కావాలా? నేనొచ్చాను నీకెలా తెలుసు? ఏమండి, ప్యాక్ ఆడితే డబ్బులు పోతాయి, మంది వేస్తే కిడ్నీలు పోతాయి. మీరు నా సరౌండింగ్ లో ఉంటే నా బాడీలో ఉన్న స్ట్రెస్ అంతా పోతాయి. నీ బొందరా, నీ బొక్క. బూతులు. ఓ, నా కళ్ళలోకి చూస్తే స్ట్రెస్ పోతుందని చెప్పావు. ఒక అంకుల్ స్ట్రెస్ లో ఉంటే చూపించాను. ఏం చూపించారు? కళ్ళు చూపించాను రా, కళ్ళు చూపించాను. ఓహో, అంకుల్ నా కళ్ళు పీకేస్తానన్నాడు. ఏమండి, ఎవడు పడితే అడిగి మిమ్మల్ని చూస్తే స్ట్రెస్ పోదండి. నాకు మిమ్మల్ని చూస్తే స్ట్రెస్ మొత్తం దిగిపోతుంది. ఎవడు చెప్పొచ్చాడండి, కొన్నాళ్ళకి నన్ను చూస్తే మీ స్ట్రెస్ దిగిపోతుందేమో. ఇదేదో జరిగితే బానే ఉంటుందండి. ట్రై చేస్తారా ప్లీజ్? ఒకసారి చెప్పండి అమ్మా, ఏంటి మీ సమస్య? మా ఆయనది రెండో పెళ్లి చేసుకుంది. చాటింగ్ లో పెళ్లి కాలేదని చెప్పి నాతో డేటింగ్ చేశాడు. డేటింగ్ లో ఓటింగ్ అయింది. అది ఓటింగ్ కాదు, క్రాస్ ఓటింగ్. నువ్వు ఆగరా. ప్రసాద్ గారు, మీరేమంటారు? నాకిద్దరు ఓకే. చా బాసు, ఒకరికాక ఇద్దరు అనడానికి పిల్లలు కాదు, పిల్లలు. కోర్టులు ఒప్పుకో. మరి ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? ఈవిడితో 3 రోజులు ఉండండి, ఈవిడితో 3 రోజులు ఉండండి. మరి సండే ఎవరితో ఉండమంటావు? మాతో ఉండండి, ప్రశాంతంగా ఉండండి సార్. దీన్ని ప్రశాంతంగా ఉన్నాను. నా జీవితం నాశనం అయిపోయినా పర్వాలేదు, దీని సహజాన్ని మాత్రం సాగనాను. నా జీవితం నాశనం అయిపోయినా పర్వాలేదు, నిన్ను మాత్రం సుఖపడేవను. సార్, ఏం జరుగుతుంది అక్కడ? వాడు తెనాలి రామకృష్ణ అని కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసులని కాంప్రమైజ్ చేస్తుంటాడు సార్. దొంగ సాక్ష్యాలు చెప్తుంటాడే, ఆ దుర్గారావు కొడుకు సార్. గెలవటం చేత కాని వాడు కాంప్రమైజ్లు చేస్తూ బ్రతుకుతూ ఉంటాడు. వేస్ట్ ఫెలో, వర్స్ట్ ఫెలో. అటువైపు ఎందుకులే, ఇటు పద. చూడండి ప్రసాద్ గారు, పెళ్లి అయ్యాక ఇంకో అమ్మాయితో ఉండలేము. తప్పకుండా మిమ్మల్ని బొక్కలో వేస్తారు. ఇద్దరు ఉంటే సరదాగా ఉంటది అనుకున్నా, ఇలా సరదా తీరిపోద్ది అనుకోలేదు సార్. అయితే పని చేయండి, ఎవరైతే కేసు వాపస్ తీసుకుంటారో వాళ్ళకి ₹1 కోటి ఇస్తానని చెప్పండి. ఏంటి, సహజీవనానికి కూడా సెటిల్మెంట్ ఉంటుందా? సహజీవనం చేసి సెటిల్మెంట్ చేసుకోవడం ఈ మధ్యన ఫ్యాషన్ అయిపోయింది ప్రసాద్ గారు. సహజీవనం సెటిల్మెంట్, సహజీవనం సెటిల్మెంట్. ఇట్స్ అన్ అగ్లీ డర్టీ కన్సిక్యూటివ్ ప్రాసెస్. రైట్, అయితే ఓకే అండి, పదండి. చూడండి అమ్మా, మీ ఇద్దరులో ఎవరైతే కాంప్రమైజ్ రెడీ అవుతారో వాళ్ళకి ₹1 కోటి ఇస్తాను. కోటి ఇస్తానంటే నాకు ఓకే, కోటి ఇస్తానంటే నాకు ఓకే. రే ₹1 కోటి ఇస్తే కట్టుకున్నాడు కూడా అక్కర్లేదన్నమాట. మీ ఇద్దరులో ఎవరికైనా పిల్లలు ఉన్నారా? నాకు ఒక పాప ఉంది. చూడమ్మా, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా పాపకు నాన్న అవసరం. నువ్వు మీ ఆయనతో ఉండవే కరెక్ట్. చూడమ్మా, నీకు అన్యాయం జరిగింది కాబట్టి నువ్వు ₹1 కోటి తీసుకో. ఇంతటితో ఈ కేసు వదిలే. కుదిరితే ఇక మీద ఈ సహజీవనం లాంటివి మానేసి ప్రశాంతంగా బతుకు. పద. ఓకే. ఏంటే ఇక్కడ తీసుకొచ్చావు? తెనాలి రామకృష్ణ లాగా నేను కూడా తెలివిగా ఒక కేస్ ని కాంప్రమైజ్ చేయబోతున్నాను. అవునా? మరి తెనాలికున్న తెలివితేటలు నీకున్నాయా? తెనాలికున్నవే తెలివితేటలు అనుకుంటే మరి నాకున్న తెలివితేటలకి నేనేమనుకోవాలి?
ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా. ఏ ఆగాగు, నేను కూడా వస్తా. అక్కర్లేదు, ఆయనకి ఫోన్ చేశాను, సింగిల్ గా రమ్మన్నాడు. హాయ్ హాయ్ హాయ్. ఏంటి సార్ పట్ట పగలే మందేస్తున్నారు? ఎనీథింగ్ స్పెషల్? మీరు రావడమే స్పెషల్. ఏంటో చెప్పండి. ఒక అమ్మాయిని మీరు రెండో పెళ్లి చేసుకుని వదిలేస్తే ఆ అమ్మాయి మీ మీద కేసు పెట్టింది. ఒక ఆడపిల్లని మోసం చేయటం తప్పు కదా సార్. ఈ కేసుని కాంప్రమైజ్ చేద్దామని వచ్చాను సార్. ఎలా చేస్తారు? కర్నూలు కి ఆనుకునున్న మీ 20 ఎకరాల పొలం ఆ అమ్మాయికి ఇచ్చేయండి. ఖర్చులకి ఓ 5 కోట్లు ఇచ్చేయండి. తనని నేను కాంప్రమైజ్ చేస్తాను. మీరంతా కాసేపు బయటకు వెళ్ళండి. అరే, ఉండనివ్వండి, నాకేం ప్రాబ్లం లేదు. అందరి ముందు రేపు చేయండి, నాకు కొంచెం సిగ్గండి. సార్ మీరు నన్ను ఏమన్నా చేస్తే పెద్ద కేసు అవుతుంది. మీరు కాంప్రమైజ్ చేస్తారుగా. మంది ఏందబ్బా ఎంత స్ట్రాంగ్ ఉండాలి? ఇట్టా కిడ్నీలు పోతాయబ్బా. ఇగో నీళ్ళు కలుపు రాబు. ఏమండి ఎంతసేపు చదువుతున్నా తెలుసా మిమ్మల్ని? సర్లేండి, ఒకసారి నవ్వారంటే నాలో ఉన్న స్ట్రెస్ అంతా దిగిపోతుంది. పర్లేదు, నవ్వండి. అర్రే ఏమండి నవ్వండి. ఏంద్రా నవ్వట్లేదు? నా కోసం నవ్వండి. సారీ అబ్బే, ఈ ఎమ్మి నవ్వకపోతే నా టెన్షన్ పెరిగిపోతుంది. అది ఏమండి ఒక్కసారి నవ్వండి ప్లీజ్ ప్లీజ్. ఒక్కసారి నవ్వండి లైట్ గా. అడ్డే గట్టి తగిలేసినది అబ్బి. ఏమండి సరే నా కోసం నవ్వద్దు, కనీసం వాళ్ళ కోసం నువ్వు స్మైల్ ఇవ్వండి. అక్క నీ కాలు మొక్కుతానక్క, అక్క నీ కాలు మొక్కుతానక్క. బావ చంపేస్తున్నాడక్క, ఒకసారి నవ్వక్క. మేడం నవ్వండి మేడం, లేకపోతే సార్ చంపేసేలా ఉన్నారు మేడం. పోనీ నన్ను నవ్వమంటారా సార్? మా ఆవిడ కూడా నా నవ్వు చూసే పడిపోయింది సార్. మేడం నవ్వేసింది సార్, మేడం నవ్వేసింది సార్. థ్యాంక్స్ మేడం. మేడం నవ్వేసింది సార్. కొడితే మళ్ళా అసలు బుద్ధిందా? నేను ఎవడమ్మన్నాడు ఇక్కడికి? నువ్వు తెలివైన దానివి కావు, మంచిదాని అంతే. అరే నీకేమైనా అయితే నేనేమైపోవాలి? మా అమ్మ నేనేమైపోవాలి? సివిల్ కేసులు కాంప్రమైజ్ చేయొచ్చే, క్రిమినల్ కేసులు కావు. ఆడికి రెండో పెళ్లి మాత్రమే కాదు, వాడి మీద రేప్ కేసు, మర్డర్ కేసులు కూడా ఉన్నాయి. ఆడితో క్రిమినల్స్ మస్ట్ బి పనిష్డ్. అర్థమైందా? దా పదా.